మీడియా తెలుగుకి స్వాగతం. దొంగ ఓట్లను అరికట్టడానికి ప్రజలందరూ ముందుకు రావాలని, ఈ పోరాటంలో రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గర్నెపూడి అలెగ్జాండర్ పిలుపునిచ్చారు. బుధవారం వినుకొండలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ సమావేశానికి వినుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులు అధ్యక్షతన వహించగా అలెగ్జాండర్ మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం అండదండలతో కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో అనేక చోట్ల దొంగ ఓట్లను చేరుస్తోందని ఆరోపించారు. ఈ మోసాలను తమ నాయకుడు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో సహా బయటపెట్టారని అన్నారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం మేల్కొని జరిగిన తప్పును సరిదిద్దాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి తప్పు చేసిన అధికారులను భవిష్యత్తులో శిక్షార్జించడం వస్తుందని ఆయన హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలారెడ్డి నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని అలెగ్జాండర్ విశ్వాసం వ్యక్తం చేశారు. వినుకొండ నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి స్థానిక ఇన్ఛార్జి బోయపాటి రామాంజనేయులతో కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్డిబోయిన ప్రసన్నకుమార్, పఠాన్ కరీముల్లా ఖాన్, పిడుగు విజయ్, అడపాల శ్రీనివాసరావు, కందుల దేవ, సుధాకర్ తదితర కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వినుకొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మన ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ ఓట్ చోరీ, దొంగ ఓట్ల వ్యవహారం ఆధారాలతో సహా వారు బయటపెట్టడం జరిగింది. అందులో ప్రధాని మోడీ గారు, బీజేపీ పార్టీ మరియు ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కై ఈ యొక్క దొంగ ఓట్ల వ్యవహారం నడిపి వారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థల్లో ఒకటైనటువంటి ఎలక్షన్ కమిషనర్ అనే ఒక వ్యవస్థ ఈరోజు బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి ఈ దేశంలో ఓట్ల చోరీకి పాల్పడి 2024లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి సందర్భం, ప్రజల మనసులో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వవలసినటువంటి సందర్భంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం అనేది ఏ విధంగా జరిగిందనేది ఈరోజు యావత్ భారతదేశం మొత్తం కూడా అవగాహన చేసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. దొంగ ఓట్లు చేర్చటం కేవలం బీజేపీ ప్రభుత్వం